కొరుకుడు పైన కొయ్య కాబట్టి ఆయన ఒక్క నిలిచామన్నారు. మిగతా అన్ని కంపెనీలు ఒకప్పుడు ఉండేవంట విజయవాడలో ఐటీ కంపెనీలు అనే స్థాయికి వచ్చాము. ఇప్పుడు సింగపూర్ స్టార్టప్ కంపెనీలు, అమరావతి, ఇంకా అమరావతి చెప్తే అసలు నేను ఎక్కడికో వెళ్ళాలన్నమాట. ఖండాలుగా ముక్కలుగా నడిచి శ్మశానం అని చెప్పాడు ఒక ఆయన. మా బొత్సగారు శ్మశానం అని చెప్పేశారు. ఆయన రోజు ఎక్కుంటాడో మనకైతే తెలియదు కానీ బొత్సగారు శ్మశానం అని చెప్పారన్నమాట. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు అమరావతిని ఎంత నాశనం చేయాలో అంత నాశనం చేశారు అమరావతిని. రావాల్సిన స్టార్టప్ కంపెనీలన్నీ వెళ్ళిపోయినాయి. సంగం డైరీ, ఎలాగైనా ఈ సంగం డైరీని, గుంటూరు సంగం డైరీని, ఏమంటే ఆయన టీడీపీలో ఉంటాడు కాబట్టి, అరే పార్టీలకి వ్యాపారాలకి సంబంధం ఏంటి? మేమేమన్నా 2014-19 మధ్యలో ఇప్పుడు వైకాపాలో ఉన్న పార్టీల వాళ్ళ వ్యక్తులు వ్యాపారాలు చేసుకోవట్లేదా? మేము పోయిన వాళ్ళ వ్యాపారాల దగ్గర పోయామా? కనీసం తాకామా? మాట్లాడాము అసలు? కానీ మీరు కేవలం మా పార్టీలో ఉన్న వ్యక్తుల వ్యాపారాల దగ్గరికి మీద మాత్రం వాళ్ళ యొక్క ఏమంటారు జీవనోపాధి మీద దెబ్బకొట్టడానికి ప్రయత్నించారు. ఒకటి కాదు, రెండు కాదు. సంఘం రైతు స్టార్ట్ చేశాను కదా, ఎట్లాగన్నా సరే దీన్ని మూసేయాలని తగ్గ ట్రై చేశారు. ఏదో కోట్లు ఉన్నాయి కాబట్టి పాపం బతికిపోయారు అనమాట. దట్స్ ఎ కోఆపరేటివ్, రైతుల కోఆపరేటివ్ అది. ఏషియన్ పేపర్ పల్ప్ పరిశ్రమ అప్పట్లో హయ్యెస్ట్ ఎఫ్డిఐ అయ్యేది ఒంగోలు దగ్గర, దాదాపు 1,25,000 కోట్లు, ఇండోనేషియాకి చెందిన సంస్థ. వచ్చిన తర్వాత వెళ్ళిపోయింది. దెన్ విండ్ సోలార్ కంపెనీలు నెల్లూరులో పత్తా లేవు. రిలయన్స్ జియో, ఇందాక నేను చెప్పాను కదా, భూమి కూడా ఇచ్చాం అప్పట్లో. మొత్తం ఆ యొక్క జియో కాంపౌండ్స్ అన్నీ తయారు చేయడానికి 150 ఎకరాలు ల్యాండ్ కూడా వద్దని వాళ్ళు పరిగెత్తి వెళ్ళిపోయారు. హోలీటెక్ చిత్తూరు ఎందుకు వెళ్ళిపోయిందో. అమర్ రాజా చిత్తూరు 10,000 మంది ఉద్యోగులు వస్తున్నాయి. ఇది మళ్ళీ ఇందాక నేను చెప్పినట్టు ది లాస్ ఆఫ్ తిరుపతి, ఆంధ్రప్రదేశ్ ఈజ్ ది లాస్ ఆఫ్ హైదరాబాద్. వాళ్ళు రోజా పూలు పరిచి మరి పువ్వుల్లో రెడ్ కార్పెట్ వేసి లాక్కెళ్ళారు అమర్ రాజాని. మనం తరిమేసేదాకా ఊరుకోలేదు. రాజపాళ్యం మిల్స్, దాని తమిళనాడు చెందిన రాజపాళ్యం ఇన్ చిత్తూరు స్టాప్ చేశారు. ట్రైటన్ సోలార్ ఇన్ చిత్తూరు, మెగా సీడ్ పార్క్, ఇదైతే ఘోరం. ఎందుకు ఆపేశారో కూడా తెలీదు. కర్నూలులో కియా అనుబంధ సంస్థలు, కియా కాలు పెట్టిన తర్వాత ఒక కారుకి చాలా వెండర్ కంపెనీస్ కావాలి, అనుబంధ సంస్థలు కావాలి, అలీడ్ సంస్థలు. వాళ్ళు ఇక్కడ పెడతా ఉన్నారు. ఎందుకంటే కియా ఎండీని ప్రారంభోత్సవం రోజు అక్కడ ఎంపీ వేలు పెట్టి ఇస్తావా లేదా, అందరు ఫోటోలు చూసుంటారు, ఇట్లా వేలు పెట్టి బెదిరించారు ఎండీని. ఆ మూల పిలుచుకుపోయి ఇట్లా వేలు పెట్టి, పాపం ఆయన దిక్కులు చేయలేక ఏమి గమ్మని తలంచుకున్నాడు, అక్కడ ఏం గొడవ చేయలేక. అందుకే వాళ్ళ యొక్క అనుబంధ సంస్థలన్నీ ఇక్కడ వద్దురా బాబు, ఇంకేదో ఇక్కడ పెట్టాల్సింది పెట్టేశాము, వద్దురా బాబు అంటూ నార్త్కి వెళ్ళిపోయినాయి. జాకీ, ఫేమస్ జాకీ సంస్థ అనంతపూరు, మన రాయలసీమ, నాది రాయలసీమ, మేది రాయలసీమ, మా వాళ్ళందరూ అక్కడే, అసలు టికెట్లు అందరూ మా వాళ్ళకే ఇచ్చుకున్నాం అక్కడ. జాకీ పరిశ్రమ, నేను ఇప్పుడు చెప్పినవి రాయలసీమే, దాదాపు 5-6 చెప్తున్నా వరుసగా. జాకీ సంస్థ పారిపోయింది. నేను చెప్పాలంటే నా ల్యాండ్ వద్దురా బాబు అని చెప్పి పారిపోయింది. కడప జువారీ సిమెంట్స్ ఇప్పటిదాకా పత్తా లేదు. ఇలా ఎన్నెన్నో ఉద్యోగాల కల్పన జరగలేదు. కేవలం వాళ్ళు ఇచ్చిన లెక్క ప్రకారమే, కేవలం 4 సంవత్సరాల్లో ఈ 23 నవంబర్ దాకా వాళ్ళ లెక్క ప్రకారమే, గవర్నమెంట్ లెక్కల ప్రకారమే 35,000 ఉద్యోగాలు వచ్చాయంట. మొత్తం 16,000 కోట్లు, ఏది విదేశీ పెట్టుబడులు, బయట పెట్టుబడులు అన్నీ కలిపి ఈ 5 సంవత్సరాల్లో 16,000 కోట్లు వచ్చాయంట. ఒక్క కియా కంపెనీతోనే మనం 12,000 కోట్ల రూపాయలు, కియా కంపెనీతోనే 12,000 తెస్తే, నేను చదివి మిగతా కంపెనీలు కాకుండా కియా మాత్రమే 12,000 పెడితే, వీళ్ళు 4.5 సంవత్సరంలో మొత్తం ఆంధ్రదేశం అంతా కలిపి 16,000 కోట్లు తేలేకపోయారు. 1,200 మంది యువకులు ఉద్యోగాలు లేక బలవన్మరణం పొందారు. ఇప్పటిదాకా వైకాపా దీంట్లో వచ్చిన విదేశీ పెట్టుబడులు ఎంత అయ్యా అంటే 6,000 కోట్ల రూపాయలు మాత్రమే. ఇంకో 10,000 దేశీయంగా వచ్చాయి. ఎందుకు? భారతదేశంలో 14వ స్థానంలో ఉన్నామంట. ఒకప్పుడు 3వ స్థానంలో ఉండేవాళ్ళం. ఒకప్పుడు 2014-19 మధ్యలో స్టార్ట్ చేసి 5th స్థానంలో 6th స్థానంలో స్టార్ట్ చేసి మేము 2019లో ఎండ్ అయ్యేప్పటికి 3వ స్థానంలోకి వచ్చాం. అట్లాంటిది విదేశీ పెట్టుబడులు 14వ స్థానానికి వెళ్ళిపోయింది. మీ 5 ఏళ్ళలో ఒక్క పరిశ్రమ చూపించండి, ఒక మెయిన్ పరిశ్రమ, కనీసం ఒకటి టాప్ 5 చూపించాను ఒక్కసారి. ఇది మా ల్యాండ్ మార్క్. బ్రహ్మాండం చెప్పి మేము ఇందాక అన్నాం కదా, కియా పరిశ్రమ సూపర్ చెప్తున్నాను, నేను హీరో అని చెప్పాను, ఇసుజు అని చెప్పాను, ఫాక్స్కాన్ అని చెప్పాను. అట్లాంటి టాప్ 5 చెప్పండి, ల్యాండ్ మార్క్ ఇది సూపర్, అసలు మేము చింపేశాం అని చెప్పి ఒక్క పరిశ్రమ చూపించండి. ఇన్ఫోసిస్ వైజాగ్ అని చెప్పొద్దండి, ఇంకా దానికి ఎంఓయూ కూడా కాల, ఇంకా
మీకు. సో అట్లాంటి అబద్ధాలు కాకుండా 5 సంవత్సరాల పాటు మీకు అధికారం ఇచ్చారు కాబట్టి ల్యాండ్ మీద క్షేత్రస్థాయిలో ఉద్యోగాలు ఇస్తూ బిల్డింగ్లు కట్టి ఉద్యోగులు పనిచేసుకుంటూ జీతాలు తీసుకుంటూ వాళ్ళ ఇంటికి 4 డబ్బులు పట్టుకుపోయే ఉద్యోగులను కంపెనీలు పేరు చూపించండి. ప్రైవేటు పెట్టుబడులను రాష్ట్రంలో తేలేకపోయాయనేది సుస్పష్టం. ఉద్యోగాలను ప్రైవేట్ రంగంలో తేలేకపోయింది. తయారీ రంగంలో ఏం చేయలేకపోయారు. ఐటీ రంగం అంటే అసలు మిమ్మల్ని చూస్తే భయపడి పారిపోతారు. ఐటీ వాళ్ళు ఎవరు తొంగుడు చూడలేదు కనీసం. అట్లా కనీసం ఉందేమో పెడదామా అన్న ఆలోచన కూడా చేయట్లేదు. రియల్ ఎస్టేట్ మీరు చేసిన ఈ 3 క్యాపిటళ్ళు 4 క్యాపిటళ్ళు అది ఇది అని చెప్పి రియల్ ఎస్టేట్ ఢమాల్ అసలు ఆ పక్క లేనే లేదు మొత్తం. మీ దృష్టిలో ఇందాక ఏం చెప్పేట్టు అమరావతి శ్మశానం లాంటిది. అమరావతే కాదు ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లోని మీకు అసలు వాళ్ళ ఓట్లే మాకు అవసరం లేదు అన్నారు. సరే పోనీ అమరావతి ఆ చుట్టుపక్కల ప్రాంతాలు వద్దు, ఆ ప్రాంతాల ఓట్లు అవసరం లేదు, ఎట్లా ఓడిపోతారు మీరు ఎన్నికల్లో. కనీసం వైజాగ్ ఏమైనా చేశారట్రా? ఏమీ చేయలేదు. నథింగ్. ఆ రోజు ఏముందో ఈరోజు అదే ఉంది. ఈ 5 సంవత్సరాల్లో మేము అమరావతిలో ఏం చేయలేదు, వైజాగ్లో మేము అసలు బ్రహ్మాండంగా చేసాం అని చెప్పుకోవాలరా మీరు? కనీసం మీకు చేసుకోగల సత్తా లేదు, మీకు